అందరికీ నమస్కారం. ఇక్కడ చిత్తూరులో నీవా నది రాజగుడి ఎదురుగా నేనున్నాను. ఇక్కడ చూస్తున్నారంటే చెత్త, మెయిన్గా బట్టలు, దేవుడు ఫోటోలు, ప్లాస్టిక్ కవర్లు, బట్టలు అన్నీ ఏది కనిపిస్తే అది ఇంట్లో పత్తి, ప్లాస్టిక్ నుంచి పుల్ల నుంచి అన్నీ తెచ్చి ఇక్కడ పడేశారు. దీనివల్ల ఈ చుట్టుపక్కల ఉండే వాళ్ళకి చాలా జబ్బులు వచ్చే అవకాశం ఎక్కువ ఉంటుంది. దయచేసి ఇది పవిత్రమైన నది మన చిత్తూరుకి, నీవా నది. దీన్ని దయచేసి కలుషితం చేయకండి. గంగని ఎట్లా క్లీన్ చేస్తున్నారో అదేవిధంగా మనం అందరూ ఈ నదిని కూడా క్లీన్ చేయాలి. దీంతో ఇప్పుడు నీళ్లు వెళ్తా ఉంది ఈ వర్షాల వల్ల. దయచేసి మరొకసారి చెప్తున్నాను, ఈ నదిలో ఎలాంటి చెత్తని తెచ్చేయకండి. మీ అందరికీ నమస్కరిస్తూ చెప్తున్నాను. దయచేసి చెత్త చూడండి, బట్టలు ఎట్టంటే తెచ్చి పడేసి నదిని సర్వనాశనం చేస్తున్నారు. దయచేసి మీరు దయచేసి అందరికీ చెప్పండి, ఇలా కలుషితం చేయకనేసి. చెత్తని చెత్త కుండీలు వేస్తే వాళ్ళు తీసుకెళ్లి దాన్ని రీసైక్లింగ్ చేస్తారు. ఇక్కడ చూడండి, నీళ్లు కూడా ఫ్లో కాకుండా అడ్డుకుంటా ఉంది. ఏది పడేస్తే అది పడేస్తున్నారు. కట్టి మన ప్రకృతి బాగుంటేనే మనం బాగుంటాము. ప్రకృతిని కానీ నాశనం చేసినామంటే ఖచ్చితంగా మనకి భయంకరమైన జబ్బులు వస్తుంది. చూడండి, ప్లాస్టిక్ తేలుతా ఉంది డబ్బాలు. ఇక్కడ చూసినారంటే ఇంకా భయంకరంగా చెత్త మార్చుకునేసింది చూడండి. కాబట్టి ఈ వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. పర్యావరణాన్ని కాపాడండి, పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోండి. మన చిత్తూరుని స్వచ్ఛ చిత్తూరుగా చేసుకోవాల్సిన అవసరం మన అందరి మీద ఉంది. కాబట్టి మీరు ప్రతి ఒక్కరికి తెలియజేయాల్సిందిగా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇట్లు నేచర్ మురళి, నేచర్ లవర్స్ అసోసియేషన్. జై ప్రకృతి మాత.